రామ్ చరణ్ విషయం మాట్లాడుకుంటే రామ్ చరణ్ రిలీజ్ చేసినటువంటి గత సినిమాలు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. 2023 మిస్ కొట్టాడు. సో 2024లో అతను చేసినటువంటి ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు వస్తుందంటారా? గేమ్ చేంజర్ మీద హోప్స్ ఉన్నాయి వాళ్ళకి. గేమ్ చేంజర్తోనే ఉన్నాడు ఆయన. అవును, గేమ్ చేంజర్ యాక్చువల్గా సంక్రాంతి అనుకున్నారు. ఆ సినిమా సెప్టెంబర్కి ఉండొచ్చు అన్నాడు దిల్ రాజు గారు. ఉండొచ్చు అనే అంటే భారతీయుడు 2 అడ్డం పడిపోయింది దీనికి. అవును, అయిపోయింది, ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అని ఈ మధ్య వార్త వచ్చింది దానికి సంబంధించి. భారతీయ 2 అయితే షూటింగ్ కంప్లీట్ అయింది అంతవరకే. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇతర తంతు చాలా ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది కదా. పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఉంటుంది. రెండోది విఎఫ్ఎక్స్, ఈ వ్యవహారాలన్నీ ఇంకొంచెం బలంగా చేస్తున్నారు వాళ్ళు. అందుకని ఆయన ఎప్పుడు పూర్తిగా ఆ ప్రాజెక్ట్ నుంచి బయటపడి ఇది మొదలు పెడతాడు అనే దానిలో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ లోపు ఈయన కథలు వింటున్నాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం ఎక్కించాలి అనే దానిలో తన పనిలో తాను నిమగ్నమై ఉన్నాడు. కొంత షూట్ అయిపోయి ఉంది గేమ్ చేంజర్, కాబట్టి ఆ కంప్లీట్ చేసే స్టేజ్లోనే ఉంది. కాబట్టి నేను కొద్ది రోజులు ఉన్నా సరిపోతుంది అని చెప్తున్నాడు శంకర్. కానీ అది మాత్రమే సరిపోతుందా? ఇది షూటింగ్ అవ్వాలి, దాని పోస్ట్ ప్రొడక్షన్ అవ్వాలి, దీని పోస్ట్ ప్రొడక్షన్ అవ్వాలి. అవును, ఇవన్నీ కంప్లీట్ చేస్తే అంటే 23లో రామ్ చరణ్ లేటు. అవును, అంతకు ముందు సంవత్సరం రిలీజ్ అయినటువంటి ఆయన సినిమా కూడా అభిమానుల్ని నిరుత్సాహపరిచింది ఒక రకంగా, ఆచార్య. అవును, కాబట్టి RRR నుంచి ఆ గ్యాప్ మెయింటైన్ అవుతోంది. ఈ గేమ్ చేంజర్తో బయటపడిపోదామని అనుకుంటున్నారు వీళ్ళు. అంటే ఇదేమో డిలే అవుతుంది. ఇది సెప్టెంబర్ అంటున్నారు, కానీ సెప్టెంబర్కి కూడా వస్తుందా అనేది అనుమానమే. కాబట్టి మళ్ళీ 23 లాగానే 24 కూడా చరణ్ సినిమా లేకుండా వెళ్ళిపోతుందా అనేది ఒక డౌట్. సెప్టెంబర్ కాకపోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ 24లో అయితే గేమ్ చేంజర్ రిలీజ్ పెడతారు. అవును, గేమ్ చేంజర్ రిలీజ్ ఉంటుంది. రామ్ చరణ్ ఉంటాడు, అల్లు అర్జున్ ఉంటాడు, జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు. ఈ సంవత్సరం మిస్ కొట్టిన వాళ్ళందరూ 24లో కనిపించబోతున్నారు. దీంతో పాటు ఇంకొక 2 ప్రాజెక్టులు లైన్లో పెట్టే దీనిలో ఉన్నారు వాళ్ళు. ఓకే, అందులో ఒకటి దానయ్య గారితో సినిమా. RRR తర్వాత అంటే వాళ్ళ ముగ్గురు కలిసి ఒక ఫోటో, ఒక స్టిల్ బయటకు వచ్చింది. ప్రశాంత్ నీలు అలాగే రామ్ చరణ్, దానయ్య కలిసి ఒక ఫోటో బయటకు వచ్చిందంటే ఏదో ప్రాజెక్ట్ చేయబోతున్నారేమో అని ఒక డౌట్. అయితే ప్రశాంత్ నీల్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సలార్ సీక్వెల్ కంప్లీట్ చేయాలి, దీంతో పాటు ఎన్టీఆర్కి ఒక ప్రామిస్ చేసి ఉన్నాడు ఆయన. ఎన్టీఆర్ దేవరా అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ లోపల రామ్ చరణ్తో చేస్తాడా? సలార్ కంప్లీట్ ఎప్పుడవుతుంది? అది ఇప్పట్లో కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకేదన్నా ప్రాజెక్ట్ ఎక్కిస్తాడా రామ్ చరణ్ అనేది చూడాలి. అంటే బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఉంది. బుచ్చిబాబు ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఒక న్యూస్ బయటకు వచ్చింది. అవును, రెహమాన్తో మ్యూజిక్ చేయించబోతున్నారు అనే వార్త బయటకు వచ్చింది. అవును, దీంతో అంటే సినిమా పరిశ్రమ అంటేనే సెంటిమెంట్తో లింక్ అయి ఉంటుంది ఏ వార్త అయినా. అవును, రెహమాన్ ట్రాక్ రికార్డు చూస్తే అంటే ఆయన డబ్బింగ్ సినిమాలు చాలా పెద్ద విజయాలు సాధించాయి ఇక్కడ తెలుగులో. అవును, స్ట్రైట్ సినిమాలు ఏవి పెద్దగా నడవలేదు. అది సూపర్ పోలీస్ దగ్గర నుంచి, సూపర్ పోలీస్లో పాటలు హిట్ అయినాయి కానీ సినిమా ఫ్లాప్ అయింది. అక్కడి నుంచి మొదలు పెడితే పల్నాటి పౌరుషం చేశాడు ఆయన. అది కూడా అంతంత మాత్రం, కొంచెం బెటర్గా ఆడింది అంతే. ఆ తర్వాత ఏం మాయ చేసావే ఒక హిట్, ఒక రేంజ్ హిట్ అంతే. ఆ తర్వాత సాహసం శ్వాసగా అనే సినిమా చేశాడు ఆయన. అవును, అది ఆడలేదు. కాబట్టి సక్సెస్ రేట్ చూసేటువంటి ఇండస్ట్రీ లెక్కల ప్రకారం రెహమాన్ స్ట్రైట్గా చేసినటువంటి తెలుగు సినిమాల్లో పెద్ద విజయాలు, భారీ విజయాలు లేవు. అవును, రెండోది ఆయన డబ్బింగ్ సినిమాలతో పోల్చుకున్నా కానీ ఆ రేంజ్ హిట్లు లేవు. అందుకని రెహమాన్ని పెట్టారు అనగానే అభిమానులు ఇప్పుడు ఈ లెక్కలు కడుతున్నారు. బుచ్చిబాబు మ్యూజిక్ డైరెక్టర్ని మారుస్తావా అనే వాతావరణంలో మాట్లాడుతున్నారు. కానీ తను ఫిక్స్ అయి ఉన్నాడు. తను సబ్జెక్ట్ కూడా లాక్ చేశాడు. ఆయనతో మాట్లాడటం అయిపోయింది, అది డెఫినెట్గా సెట్స్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి బుచ్చిబాబు సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి. ఒకవేళ సినిమాలో కంటెంట్ ఉంటే రెహమాన్కి ఇది పెద్ద హిట్ అవ్వచ్చు. అంటే చాలా కాలం క్రితం, అంటే జగదేక వీరుడు అతిలోక సుందరికి ముందు కూడా చిరంజీవితో చాలా సినిమాలు చేశాడు ఇళయరాజా. అయినప్పటికీ చక్రవర్తి గారు ఇచ్చిన రేంజ్ హిట్లు లేవు. అవును, హిట్ అయినాయి
హిట్ సినిమాలు ఉన్నాయి, రాక్షసుడు ఇవన్నీ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ కూడా చక్రవర్తి చేసినటువంటి సినిమాల రేంజ్ హిట్స్ లేవు. ఖైదీ, అలాగే అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, దాని ముందు పసివాడి ప్రాణం, ఇవన్నీ సెన్సేషనల్ హిట్స్ ఇచ్చాడు చక్రవర్తి. ఇళయరాజా మొదటి పెద్ద హిట్ సినిమా చిరంజీవితో ఇదే, జగదేక వీరుడు అతిలోక సుందరి. చాలా గ్యాప్ ఉంది మధ్యలో. ఇంత గ్యాప్ తర్వాత చిరంజీవితో పెద్ద హిట్ ఇచ్చాడు ఆయన. అలాగే రెహమాన్ కూడా ఈ సినిమాతో ఏమైనా హిట్ కొడతాడేమో చూడాలి. ఈ సినిమాతో అంటే స్ట్రైట్ సినిమాల్లో పెద్ద హిట్టు అనే చరిత్ర ఈ సినిమాతో సాధిస్తాడేమో చూడాలి. ఆయన అయితే ఫిక్స్ అయినట్టుగానే కనిపిస్తున్నాడు. ఫిక్స్ అది బుచ్చిబాబు ఫిక్స్ అయ్యాడు. అంటే సబ్జెక్ట్ కనుక కన్విన్స్ అయితే తనకి, రెహమాన్కి, తను నెక్స్ట్ లెవెల్లో కంపోజ్ చేస్తాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. అవును. ఆ మ్యాజిక్ వర్కౌట్ అయితే తమిళ్లో ఎలా వర్కౌట్ అవుతుందో తెలుగులో కూడా ఆ రేంజ్ కథలతో ఎవరు వెళ్ళకపోవడం వలన ఆ రేంజ్ మ్యూజిక్ ఇచ్చి ఉండకపోవచ్చు ఆయన. నిజానికి కొదమసింహంలో సంగీతం అంతా ఆయనదే, రెహమాన్దే. త్రినేత్రుడు సంగీతంలో కూడా ఆయనదే ఎక్కువ షేర్ అనే విషయం నాగబాబు గారే అడ్మిట్ చేశాడు, ప్రొడ్యూసర్ ఆయనే కాబట్టి. కాబట్టి చిరంజీవి ఫ్యామిలీతో రెహమాన్కి ఒక ప్రయాణం ఉంది. ఈ సినిమాతో ఆయన ఈ అపవాదును కూడా చెరుపుకుంటాడని అనుకుందాం. ఓకే, అనుకుంటే ఇదొక హిట్ అవుతుంది తనకి. రామ్ చరణ్కి హిట్ అవసరం, రెహమాన్కి హిట్ అవసరం. ఈ రెండు వర్కౌట్ అయ్యి ఆ సినిమా ఆడి అంటే బుచ్చిబాబుకి కూడా హిట్ అవసరం. అవును. ఒక ఒక పెద్ద ఏరియాలోకి ఎంటర్ అవుతాడు ఒకటి ఈ సినిమా సక్సెస్ ద్వారా. ఇది ఒక పాస్పోర్ట్ అవుతుంది. అందుకని రామ్ చరణ్ 24లో అయితే గేమ్ చేంజర్తో వస్తాడు. 25 బుచ్చిబాబు. ఆ తర్వాతే సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో. ఈ లోపు ఇంకేమైనా ప్రాజెక్టులు తెర మీదకి తీసుకొస్తారేమో చూడాలి.